విరాట్ కోహ్లీ 83rd సెంచరీ కంప్లీట్ చేయగానే ఇంగ్లీష్ కామెంటరీలో రవి శాస్త్రి గారు అన్నారు, యూ వుడ్ హ్యావ్ సైలెన్స్డ్ లాట్ ఆఫ్ పీపుల్. ఆ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరో మనం మాట్లాడుకోవాలి. సో ఏదైతే గంభీర్ కోహ్లీ మధ్య నడుస్తున్నాయో ఇవన్నీ నిజమా కాదంటే నిజమనే అనిపించింది. యూ వుడ్ హ్యావ్ సైలెన్స్డ్ లాట్ ఆఫ్ పీపుల్ అని రవి శాస్త్రి డైరెక్ట్ గా కామెంటరీలోనే క్వశ్చన్ చేశాడు, మెన్షన్ చేశాడు. ఇన్ఫాక్ట్ మాట్లాడాడు, మెన్షన్ కాదు, డైరెక్ట్ గా కామెంటరీలో అన్నాడు. మేబీ అది సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ కి సంబంధించిందా లేక గంభీర్ ని ఉద్దేశించి అన్నాడా అనేది మనం మాట్లాడుకోవాలి. వెల్కమ్ టు వాన్రా టీవీ, నేను మీ విష్ణు చరణ్. యూ వుడ్ హ్యావ్ సైలెన్స్డ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇది నార్మల్ వర్డ్ అయితే కాదు గైస్. రవి శాస్త్రి గారు అన్నారు కామెంటరీలో. ఇంగ్లీష్ కామెంటరీ నేను చూస్తున్న మ్యాచ్ చూసినప్పుడు, నేను లైవ్ లో చూసినప్పుడు షాక్ అయ్యా, చిన్నగా షాక్ అవ్వలేదు. కావండి మీరు హైలైట్స్ లో కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా హైలైట్స్ కానీ జియో హాట్ స్టార్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టంగానే ఈ మాటలు అన్నారు రవి శాస్త్రి గారు. సో ఖచ్చితంగా గంభీర్ కి అలాగే రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ మధ్య నడుస్తుంది గైస్. ఎందుకంటే ఈ సిరీస్ అయిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక మీటింగ్ అని మనకి రూమర్స్ వస్తున్నాయి. అవి నిజం కూడా అయి ఉండొచ్చు. సౌత్ ఆఫ్రికా సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ ఆడారు. సో రోహిత్ శర్మ ఆబ్వియస్ గా ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా మిగతా 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో నాట్అవుట్ గా నిలిచాడు. బాగా ఆడుతున్నారు కదా. ఈ టైంలో మళ్ళీ వాళ్ళ గురించి 2027 వరకు క్వశ్చన్ ఏంటి అనేది మళ్ళీ రైజ్ అయింది. విరాట్ కోహ్లీ మీరు ఎప్పుడైనా చూడండి, ఇనిషియల్ గా కొన్ని బాల్స్ తీసుకుంటాడు, 10 to 15 బాల్స్ తీసుకుంటాడు. తర్వాత తను బెటర్ గా ఆడుతూ 50 వచ్చేటప్పటికి రన్నబుల్ 50 చేస్తాడు. తర్వాత కొంచెం అగ్రెసివ్ గా ఆడతాడు. కానీ నిన్న మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే రోహిత్ శర్మను కూడా డామినేట్ చేసి ఆడాడు. రోహిత్ శర్మ కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆడాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ తర్వాత ఊపందుకున్నాడు రోహిత్ శర్మ. సో ఇనిషియల్ గా కంపేర్ టు విరాట్ కోహ్లీ కొంచెం స్లోగా ఉన్నాడు. తర్వాత రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడాడు. సో ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్ గా ఆడారు. రోహిత్ శర్మ ఆబ్వియస్ గా మనకు అగ్రెసివ్ గా ఆడతాడని తెలుసు. కానీ నేను విరాట్ కోహ్లీ ఆడిన తీరు చూస్తే నాకు ఎక్కడో ఏదో జరుగుతుంది అనిపించింది. నాకు తను ఎక్కడ కూడా నన్ను క్వశ్చన్ చేయకూడదు మీరు అనేదట్టు ఆడాడు. ఇన్ఫాక్ట్ ఎవరైతే మార్క్రమ్ తను స్ట్రైట్ డ్రైవ్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీకి బౌలర్ పక్కన ఫీల్డర్ ని పెట్టాడు. తర్వాత ఫీల్డర్ పై నుంచి 2 షాట్లు ఆడాడు. ఇంటెన్షనల్ గా ఆడాడు. విరాట్ కోహ్లీ అలాంటి రిస్క్ ఆడు. తను రొటేట్ చేస్తాడు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా మైండ్ పోయింది నిన్న. ఏంటో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, నేను ఫిట్ గా ఉన్నాను, నన్ను టచ్ చేయలేరు మీరు అని చెప్పేదానికి సంకేతాలు ఇవి. అలాగే రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు చాలా చిల్ అవుతాడు ఎప్పుడైనా కూడా. బట్ నిన్న అలా లేదు. తన నుంచి వచ్చిన వర్డ్స్ లిప్సింక్ మీరు అర్థం చేసుకోవాలి. బట్ చాలా గట్టిగా ఉన్నారు అబ్బా గైస్. ఇది చాలా కరెక్ట్ అయిన విషయం. వీళ్ళు ఇలానే ఉండాలి. 2027 వరకు కూడా వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు, మమ్మల్ని టచ్ చేయలేరు మీరు అని ప్రూవ్ చేసేదానికి ఆడారు. అలాగే సౌత్ ఆఫ్రికా కోచ్ కూడా టెస్ట్ లో ఓడిపోయినప్పుడు మీరు ఎందుకు ఫాలో అని ఇవ్వలేనప్పుడు కూడా కొన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడారు. ఇండియా మమ్మల్ని వేడుకోవాలి, ఇంగ్లీష్ లో అవార్డ్స్ అన్నారు, మమ్మల్ని వేడుకోవాలి, మేము మా వల్ల కాదు, మీరు ఫాలో అని ఇచ్చేయండి, ఇంకా మమ్మల్ని డిక్లేర్ ఇచ్చేయండి అని ఆలోచించాలి అనే విధంగా మాట్లాడాడు. ఇవన్నీ తెలియకుండా ఉంటాయండి విరాట్ కోహ్లీకి. బట్ చాలా అగ్రెసివ్ గా ఆడాడు నిన్న, చాలా ఇంటెన్షనల్ గా ఆడాడు. ప్రతి 7 సిక్సర్లు. విరాట్ కోహ్లీ అంత రిస్క్ ఆడు సిచ్యువేషన్ ఉంటేనే, అది చేజింగ్ లో ఆడతాడు రిస్క్. ఎందుకంటే ఆ క్యాలిక్యులేటెడ్ మైండ్ తో అద్భుతంగా ఆడి 350, 380, 330 ప్లస్ ఉన్నా కూడా దాన్ని ఒక క్యాలిక్యులేషన్ లో ఆడతాడు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఆడడం నేనైతే చాలా రోజుల తర్వాత చూసాను. ఆడుతాడు తన సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే. బట్ నిన్న సిచ్యువేషన్ కాదు, తనకి ఇంకేదో డిమాండ్ చేసింది. అదేంటో మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా గైస్. ఏదైతే గంభీర్ అగార్కర్ సెలక్షన్ కమిటీ అయితే విరాట్ కోహ్లీ పైన రోహిత్ శర్మ పైన అయితే ప్రెజర్ పెడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా. అలాగే మీరు మ్యాచ్ మొత్తం పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ గంభీర్ కూడా చాలా డిస్కషన్ పెడుతున్నారు డ్రెస్సింగ్ రూమ్ లో. అది కూడా కెమెరాలో మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు కనిపించుంటది. సో కొంచెం గంభీర్ ని గట్టిగానే అడుగుతున్నట్టున్నాడు రోహిత్ శర్మ. సో సుందర్ నెంబర్ 3 లో పంపించారు, నెంబర్ 5 లో సారీ 3 వికెట్లు పడిన తర్వాత నెంబర్ 5 లో పంపించారు. దానికి ఆన్సర్ ఏంటి? వాళ్ళు 11కి 3 వికెట్లు, 77కి 4 వికెట్లు, అక్కడి నుంచి 330 దాకా వచ్చారు. సో దీంట్లో ఏంటి స్ట్రాటజీస్? వీటి గురించి మాట్లాడుకుంటాం. అంటే ఇదేదో మనం గెలిచేసాం అనేది కాదు. సో ఇది ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా చాలా బాగా కంబ్యాక్ చేసింది. బట్ వాళ్ళని డామినేట్ చేసి ఆడాలి. ఇది మన కండిషన్స్, మన ఇండియాలో వాళ్ళు ఇంత ఆడడం ఏంటి, ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ కి ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి కూడా రోహిత్ శర్మ గట్టిగానే గంభీర్తో డిస్కషన్ పెట్టినట్టు కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది గైస్. ఇది జరుగుతుంది అని మనం అనుకోవచ్చు, బట్ 100% కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే మనం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి చూడలేం కదా. ఇవన్నీ మనం వీటిని బట్టి మనం గెస్ చేసి మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఖచ్చితంగా డిసైడ్ చేసి చెప్పుకోకూడదు ఏది కూడా. ఎందుకంటే గంభీర్ ఇండియానే, అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఇండియానే కాబట్టి మనం గంభీర్ అన్నప్పుడు మనం దాన్ని ఎంతవరకు నిజం ఉంటుందని ఈ సిచ్యువేషన్ తగ్గట్టే మనం మాట్లాడుకోవాలి, మనం కన్ఫర్మ్ చేయకూడదు గైస్. సో ఇది వీడియోకి. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ నిన్న బీభత్సమైన అగ్రెసివ్ ఆడాడు. రోహిత్ శర్మ కూడా హైయెస్ట్ సిక్సర్లు రికార్డు నెలకొల్పేశాడు. సో మ్యాచ్ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ వీడియో కూడా వస్తుంది మీకు మీ ముందుకి. సో దాని గురించి తెలుసుగా వాన్రా టీవీని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్స్.